జన్మాంతర స్ఫూర్తి అండి. ఎలా తెలుస్తుందండి అది? అపరిగ్రహస్థైర్యే జన్మకథం తాసంబోధ, పతంజలి యోగ సూత్రం. నేను పరిగ్రహం స్వీకారం లేదు, నేనేమీ తీసుకోడు, అలాంటి నియమంలో ఉంటాడు ఎప్పుడు కూడాను. అటువంటి వాడికి జన్మాంతరంలో తను ఎవరు, ఏమిటి, ఏం చేశాడు, ఎటువంటి వాడు అనే విషయం తెలుస్తుంది అని అంటారు. ఒక ప్రసంగంలో అర్జునుడితో మాట్లాడుతూ కృష్ణ పరమాత్మ తనకి చెప్పినటువంటి కర్మయోగాన్ని గురించినటువంటి ఉపన్యాసం అంతా అయిన తర్వాత, అర్జున, నీకు చెప్పిందంతా ఇదివరకు నేను మీ ప్రాచీనులందరికీ కూడా చెప్పానయ్యా. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం, వివస్వాన్ మనవే ప్రాహమను రిక్ష్వాకవే బ్రవీత్, ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుహు, సకాలేనేహ మహత నష్టో యోగ పరంతప అన్నాడు ఆయన. నేను ఆదిలో సృష్ట్యాదిలో వివస్వంతుడికి చెప్పాను, ఆయన తర్వాత వాడైనటువంటి మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకు చెప్పాడు. ఇలా మహారాజులందరూ కూడాను ఈ నా చెప్పినటువంటి యోగశాస్త్రాన్ని విన్నారు. వాళ్ళందరూ కూడాను కాలక్రమేణా అది లోపించిపోయిందయ్యా, మళ్ళీ నేను ఇప్పుడు చెబుతున్నాను అన్నాడు. ఈ మాటలు వినంగానే వెంటనే అర్జునుడు అన్నాడు, కృష్ణ, ఏమిటి నీ మాటలు? నువ్వు నేను ఇంచుమించుగా సమాన వయస్కులం కదా. ఆ సృష్టి ఆదిలో వివస్వంతుడు ఎక్కడా, నీ వయస్సు ఎక్కడా? ఇదేమిటి అసలు ఈ మాటలు? నిజమే, నువ్వు చెప్పిన మాటలన్నీ కరెక్టే. వివస్వంతుడు ఎప్పుడో సృష్టి ఆదిలో పుట్టినవాడు, ఇప్పుడు నువ్వు మనిద్దరం ఇప్పుడు పుట్టాం. వెంటనే సమాధానం చెబుతూ అన్నారు కృష్ణ పరమాత్మ, బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అన్నాడు. ఎన్ని అవతారాలు వెళ్ళినాయో ఏమిటో అవన్నీ నాకు తెలుసు. నేను ఎన్నిసార్లు ఎక్కడ అవతరించాను, నువ్వు ఎన్నిసార్లు పుట్టావు నువ్వు చెప్పలేవన్నాడు ఆయన. అది కేవలం భగవన్ లక్షణం, అది చాలా గొప్ప విషయం. జన్మాంతరంలో తను ఎవరో ఏమిటో అవన్నీ కూడాను చెప్పడం. కొన్ని కావ్యాలలో ఈ కథలన్నీ కూడాను బాణమహాకవి, దండి వాళ్ళు గ్రంథాలు రాస్తూ వాళ్ళు చెబుతారు, జన్మాంతరంలో ఇతనికి స్ఫూర్తి ఉంది, ఈ ప్రాంతంలో నేను సంచరించాను, ఇదంతా ఇట్లా ఉంటుంది నాకు తెలుసు అని ఉంటాడు వాడు. అదే కాక ఈ గ్రంథంలో యోగ దర్శనంలో రాస్తూ వ్యాఖ్యాతలో మాట అన్నారు, మానవుల్లో మనకి ఇప్పుడు కొన్ని ప్రవృత్తులు కనపడుతూ ఉంటాయి. సహజంగా ఒక విద్యా విధానంలో ఉన్నటువంటి వాళ్ళు, వేదాధ్యయనం చేసిన వాళ్ళు, శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు, లేకపోతే లౌకికమైన విద్యను అభ్యసించిన వారు, ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళు కొన్ని సంప్రదాయాలు ఆచారాలతో ఉంటుంటారు. ఇది మనందరికీ సహజంగా తెలుస్తూ ఉంటుంది. ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా, ఇంట్లో ఒకళ్ళు అయినప్పటికీ కూడాను, అన్నదమ్ములు అయినప్పటికీ కూడాను, అప్పచెల్లెళ్ళు అయినప్పటికీ కూడాను మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి. అంటే విద్యా విధానం వల్లనే కాకుండా ప్రవృత్తిలో కూడా మార్పు కనపడుతూ ఉంటాయి. అది ఏమిటి అని అడిగితే, అతనికి జన్మాంతరంలో జన్మించినటువంటి జన్మ సంస్కార బలం ఒకప్పుడు ఇక్కడ ఉద్బుద్ధమైతే దాని ప్రకారంగా ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటాడు వాడు. అవి కూడా దీంట్లోకి వచ్చే, ఎందుకంటే అనేక జన్మలలో ఉన్న సంస్కారాలు కూడా వాళ్ళ లోపల ఉన్నాయి కాబట్టి అవి కూడా ఉద్బుద్ధమైతే ఒకప్పుడు అవి కూడా ఇక్కడ మనకు కనపడచ్చుట అని చెబుతారు యోగ దర్శనంలో మాట్లాడుతూ వ్యాఖ్యాత అన్నాడు ఒక ఆయన. అలాగా ఇలాంటి యమానుష్ఠానం వలన ఇలాంటి ప్రత్యేక ప్రయోజనాలన్నీ చెప్పారండి. తర్వాత నియమానుష్ఠానానికి ప్రయోజనాలు చూతూ మాట్లాడుతూ అన్నారు, నియమాల గురించి మనం అనుకునే ఉన్నాం. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం, ఈశ్వరుని సర్వాత్మన శరణు వేడుట, సర్వస్వం నీదే అని చెప్పటం, అలాంటిది ఈశ్వర ప్రణిధానం అంటే. ఈ 5 కూడా నియమములు అని మనం ఇదివరకు చెప్పున్నాం. వీటిని ఆచరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అని అడిగితే వారంటారు, శౌచాత్ స్వాంగజుగుప్సా పరైర సంసర్గ అని అన్నాడండి. బాహ్య శౌచం, ఆంతర శౌచమును 2 రకాలు. మనం స్నానం చేయటం, దానివలన శరీరానికి ఉండేటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకోవటం.
దానికి శాస్త్ర ప్రకారంగా కొన్ని మృత్తు, జలం ఇవన్నీ మనకి సాధనాలుగా చెప్పారు. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం అంటూ మృత్తిగా ప్రార్థన నారాయణోపనిషత్తులో. దానివలన శరీర పుష్టి, స్థితిలయ ఇవన్నీ కలగటం, ఇదంతా కూడా బాహ్య శౌచం. దానివలన ఇంకొక భావన ఏమిటంటే, ఇంత చేస్తున్నాం మనం దీనికి, ఇదంతా బయట శరీరం శోభ, శుచి, సంపాదన ఇది కదా దీనివల్ల జరిగేది. కానీ దీని లోపల మలమాంసాది భూయిష్టమైనటువంటిది ఒక జిగుప్స, అది కూడా నీకు కలగాలి, ఉంచుకోవాలి. కేవలం నేనేదో ఎర్రగా ఉన్నాను, బాగా ఉన్నాను, అందంగా ఉన్నాను, మంచి అలంకారాలు చేసుకుంటూ ఉంటాను, ఇలాంటివి అనుకోమోక. అందంగా లేనివాడి శరీరమైనా ఒకటే, అందంగా ఉన్నవాడి శరీరమైనా ఒకటే. లోపల మలమాంస భూయిష్టమనేటువంటి విషయం అందరికీ సర్వసాధారణమే కదా. కాబట్టి దీని యందు నీకంత అభిమానం అనేది అంతగా అది అవసరం కాదు అనే భావన నీకు ఉంటేనట్టయితే, జిగుప్స అంటే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడ పరమాత్మ యందు మనస్సు పెట్టి లగ్నం చేసి ధ్యానం చేయవలసిందో అది మానేసేసి, కేవలం నువ్వు బాగా ఉన్నానా, ఎట్లా ఉన్నాను అని చూసుకోవడానికి నీ టైం సరిపోయేటట్టు మొత్తం జీవితం అంతా కూడాను. లోకం అంతా అలాగే ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి అలాంటిది, దానివలన జుగుప్స పరైరసంసర్గ. కాబట్టి అవతల వాడితో ఎక్కువ సంసర్గాన్ని నువ్వు పెట్టుకోమోక. అవతల వారి శరీరం కూడా ఇలాంటిదే మనం అనే భావాన్ని కలగాలి అని ఒక భావం చెప్పారు. అంతఃశౌచాన్ని గురించి మాట్లాడుతూ వారు అన్నది ఏమిటంటే, ఇంద్రియజయ ఆత్మదర్శన యోగ్యతాని సత్వశుద్ధి సౌమనస్య ఐకాగ్ర్య ఇంద్రియజయ అని చెప్పారు, ఒక సూత్రం చెప్పారండి. దాంట్లో ఏమంటారంటే, చిత్తము యొక్క శుద్ధి, మన మానసికంగా మనస్సు యొక్క పరిశుద్ధి, మనస్సు రాగద్వేషాదులు లేకుండా పరిశుద్ధంగా ఉండటం కోసమని మానసికమైనటువంటి ఒకనొక శుద్ధి అత్యవసరమన్నారు. దాన్ని సౌమనస్యం కూడాను అంతఃశుద్ధి వలన ఏర్పడుతుందట. నువ్వు మనస్సుకి రాగద్వేషాదులు పోవటం కోసమని కొన్ని మంత్రాలతో ప్రతినిత్యం మనం సంధ్యావందన కాలంలో పరమ పవిత్రంగా ఉదకాన్ని తీసుకుని మనం లోపల పుచ్చుకుంటున్నాం. దానివలన మనస్సు పరిశుద్ధం కావాలి అని అంతఃశౌచం. దానివలన అవతల వాడితో నీకు సౌమనస్యం ఏర్పడుతుంది, దాని ప్రయోజనం అన్నారు. వాడితో ఎంతో ఆనందంగా మాట్లాడతావు, బాగున్నారా నాయన, సంతోషం అని. క్రౌర్య బుద్ధి ఉండదు, సౌమనస్యం. తర్వాత ఐకాగ్ర్యం, ఏకాగ్రత, మనస్సుకి ఏకాగ్రత కూడా లభిస్తుందిట. ఆ ఏకాగ్రత లభించినట్టయితే ఆత్మసాక్షాత్కారానికి అది యోగ్యమవుతుంది ఆ మనస్సు. ఇవన్నీ కూడాను అంతఃశౌచానికి చాలా అవసరము. ఈ అంతఃశౌచం దీనివలన ఈ ప్రయోజనాలన్నీ కూడా లభిస్తాయి అని అన్నారు. తర్వాత మాట్లాడుతూ సంతోషంకి ప్రయోజనం ఏమిటి? యమాంగాల్లో, సమాధి అంగాల్లో యమం అనేటటువంటి అంగాల్లో ఒక భాగం సంతోషం. సంతోషాత్ అనుత్తమ సుఖలాభ అన్నారండి. చెప్పడానికి వీలైనటువంటి ఆనందం, సుఖలాభం. నీకు ఆనందంగా ఉంటావు ఎప్పుడు కూడాను. మనం ఎంత ఉన్నా ఎంత చేసినా వాడికి సంతోషం లేదనుకోండి, ఏడుస్తూనే ఉంటాడు. తృప్తి లేదు, ఎంత ఇచ్చినా తృప్తి లేదు. ఆశ ఎలాంటిదంటే ఆకాశం లాంటిది అన్నారు మా వాళ్ళు. ఆకాశానికి హద్దు లేదు, ఆశకి హద్దు లేదు. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భుజ ఏవాభివర్ధతే అన్నాడు ఒక ఆయన. కోరికలు అనుభవిస్తే తీరుతాయని కొంతమంది అనుకుంటారు, కానీ అది పొరపాటు అన్నాడు. ఆజ్యం వేస్తే అగ్నిలో అగ్ని ఏ రకంగా ప్రజ్వలిస్తూ ఉంటుందో, కామాలు ఉన్న దగ్గర నుంచి కోరికలు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు కదా. కాబట్టి అది దేనివల్ల పోతాయి అంటే సంతోషం వల్ల పోతాయి. ఎంతున్నా అంత సంతోషిస్తాడు. అసంతుష్టో ద్విజో నష్ట, బ్రాహ్మడు సంతోషించకపోయినట్టయితే నశించిపోతాడు అన్నాడు. పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు కుచేరుడు. ఆయన దర్శనం చేసిన తర్వాత పరమాత్మ స్వయంగా నమస్కారం చేశాడు
కుచేరుడికి. అదేమిటండి, ఆయన సాక్షాత్ భగవానుడు, వైకుంఠవాసుడు, ఏదో సామాన్యుడి బ్రాహ్మడు అంటే విప్రాన్ స్వలాభ సంతుష్టాన్ అన్నాడు ఆయన. బ్రాహ్మణులు స్వలాభంతో ఎవరు సంతుష్టులై ఉంటారో అలాంటి వారికి నేను నమస్కారం చేస్తాను అని చెప్పారు స్వయంగా. అలాంటిది సంతోషం, దానివలన చాలా గొప్ప ఫలం వస్తుంది అన్నారు. ఒక ఆయన మాట్లాడుతూ అన్నారు, యచ్చ కామసుఖంలోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయ సుఖస్య ఏతే నార్హత షోడశీం కలాం అన్నాడు. లోకంలో ఏది కామసుఖం అని అనుభవిస్తూ ఉంటాడో, ప్రపంచంలో గొప్పగా ఆనందపడుతూ ఉంటారో, ఏది దివ్యమైనటువంటి స్వర్గాది లోకాల్లో సుఖం అనుభవిస్తూ ఉంటారో అవన్నీ కూడాను తృష్ణాక్షయ సుఖస్య ఏతే నార్హత షోడశీం కళాం. తృష్ణ లేనివాడు ఉన్నాడే, ఆశ లేనివాడు, వాడికి 16వ భాగం కూడా అది సరిపోదన్నాడు అంతే. వీడు ఏమీ లేకుండా ఆనందపడుతూ ఉంటాడు, ఏమీ లేకుండా సుఖం అనుభవిస్తూ ఉంటాడు. వీడు తృష్ణ లేదు, ఆశ లేదు. నిస్పృహస్య తృణం జగత్. స్పృహ లేని వాడు ఉన్నాడే, జగత్తును తృణంగా చూస్తాడు. అందుకోసమని ఆ సంతోషం అనేటువంటి చాలా ఉత్తమ ధర్మం. అది యమాంగాల్లో, యోగాంగాల్లో, నియమాలలో ఒకటేయ. దానివలన ఈ ప్రయోజనం ఉంటుంది అని కూడా వారు చెప్పారు మనకి. తర్వాత అంటూ అన్నారు ఆయన, తపస్సు కాయేంద్రియ సిద్ధి అశుద్ధి క్షయా తపస కృష్ణచాంద్రాయణాది తప అన్నారు ఆయన. తపస్సు వలన ఏమవుతుందంటే దేహం పరిశుద్ధమవుతుంది, ఇంద్రియాలు పరిశుద్ధమవుతాయి అన్నారండి. ఇది తపస్సు యొక్క ప్రయోజనం. మనం చూడండి, కృష్ణచాంద్రాయణాది వ్రతాలని చేస్తుంటుంటారు. దానివలన కొంతమంది ఏదో ప్రాయశ్చిత్తం, ఏదైనా పాపాలుంటే ఆ వాటికన్నింటికి ప్రాయశ్చిత్తంగా కృష్ణ వ్రతం, చాంద్రాయణ వ్రతం, ఇన్ని చాంద్రాయణాలు చేయాలి అని చెబుతూ ఉంటాయి ధర్మశాస్త్రాలు ఎప్పుడు కూడాను. కృష్ణ చాంద్రాయణ వ్రత ప్రత్యామ్నాయ యథాశక్తి హిరణ్యం తుభ్యమం సంప్రదదే అని యాజ్ఞికులు చెప్పి చేయిస్తుంటూ ఉంటారు. అవన్నీ వీళ్ళు చేయలేరు. దానికి ఏదో ప్రత్యామ్నాయంగా కాస్త ధనం ఇస్తున్నాను ఏదో చెప్తుంటారు. కాబట్టి ఇలాంటి తపస్సులు అన్నమాట. అలాంటి వాటి వలన వాడికి ఇంద్రియ శుద్ధి, మనశ్శుద్ధి అవన్నీ కూడా సిద్ధిస్తాయి. అది చాలా గొప్పది. అలాంటి తపస్సు అవసరం అన్నారు. తర్వాత మాట్లాడుతూ స్వాధ్యాయం అండి, వేదాధ్యయనం చేయటం, అది కూడా నియమాలలో ఒక భాగం. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే పతంజలి మహర్షి మాట్లాడుతూ అన్నారు, స్వాధ్యాయాదిష్టదేవతా సంప్రయోగ. స్వాధ్యాయం చేయటం వలన వారికి ఇష్టదేవతలు ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వాళ్ళకి కలుగుతుంది అని అన్నారు ఆయన. వేదాధ్యయనం చేసిన వాడికి ఇష్టదేవతలంటే మనకి అందరూ దేవతలే, అందరూ ఇష్టమే. వాళ్ళ యొక్క అనుగ్రహం కలుగుతుంది. వారు అనుకున్న వాటిని అన్నింటినీ కూడాను వారు సమకూర్చడానికి ఎప్పుడూ ఆ దేవతలు సిద్ధంగా ఉంటారు వేదాధ్యత విషయంలో. అలాంటిది వేదాధ్యయనం అనేది. అసలు మనం అనుకుంటూ ఉంటాం, ఒక మంత్రం చెబుతుంది కూడాను, ఏ అర్వాంగుతవా పురాణే వేదం విద్వాగం సమభితో వదంతి ఆదిత్యమేవతే పరివదంతి సర్వే అగ్నిన్ ద్వితీయం తృతీయం చ హపుంసమితి అని అంటుంది. ఆ వేదాధ్యతకి ఉండేటటువంటి స్థితి ఎలాంటిది, ఇతను ఏ దేవతాస్వరూపుడు, ఇతను ఏ లోకానికి పెడతాడు అని స్వాధ్యాయ బ్రాహ్మణం చోట విచారణ చేయడం ప్రారంభించింది. అటువంటి వాడిని మనం నిందించకూడదు. ప్రాచీన వ్యాసాది మహర్షులు కానీ, ఇప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి వేదాధ్యతలు కానీ, ఏ అర్వాంగుతవా పురాణే, అర్వాంగ్ పురాణే, ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఏ వేదవేత్తలైనా సరే వేదం విద్వాగమసం అభితో వదంతి, వారిని కన్నా నిందించినట్టయితే ఆదిత్యమేవతే పరివదంతి, ఆదిత్యుడిని వాయువుని అగ్నిని నిందించినట్టు అవుతుంది. వారికి ఆ లోకాలు ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకేర్తయేత్ ఏతా ఏవ దేవతా ప్రీణాతి అని తర్వాత కూడా వ్యాఖ్యానం చేసింది. కాబట్టి ఎంతమంది దేవతలంటే ఎన్ని మంత్రాలు ఉన్నాయో, ఆ మంత్ర ప్రతిపాద్య దేవతలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిలో అన్నీ కూడా వాడి సాన్నిధ్యంలో ఉన్నాయి. కాబట్టి వారిలో ఉన్నాయి కనుక వారి అనుగ్రహం, ఆ దేవతానుగ్రహం పరిపూర్ణంగా వారికి ఉంటుంది చెప్పడంలో సందేహమేం లేదు. కాబట్టి ఇష్టదేవతా సంప్రయోగ,
వాళ్ళందరూ ఎప్పుడూ ఆశీర్వదిస్తుంటుంటారు, ఇతన్ని జయింపజేస్తుంటుంటారు. కాబట్టి ఆ వేదాధ్యయనం అనే నియమం ఆ అష్టాంగ యోగాల్లో నియమాల్లో ఒకటైనటువంటి వేదాధ్యయనానికి ఇది ప్రయోజనం నాయనా అని మనకి పతంజలి మహర్షి చెప్పారు. ఇక నియమాలలో చివరిది 5వది ఈశ్వర ప్రణిధానం అన్నారు. ఈశ్వరుడు యందు తాదాత్మ్య బుద్ధి, సర్వం పరమాత్మపరం అనే భావనతో నీకు ఉండాలి. కానీ నువ్వేదో నేనే అనే భావన నీకు అనవసరం, పనికిరాదు. కారణం ఏంటి అంటే నువ్వు ఏది వ్యవహరిస్తున్నావో ఏం చేస్తున్నావో అంతా కూడా పరమాత్మాధీనంలో ఉన్నాం మనం అనే భావన మనలో ఉండాలి. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతం, తత్సర్వం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దైవతం అన్నారు పరమాత్మ, కృష్ణ పరమాత్మ. కాబట్టి మంత్రాధీనంలో ఉంది కాబట్టి జగత్తంతా కూడాను ఆ వేదములు అది ఈశ్వర స్వరూపం కనుక ఆయనకే మనం ఇదంతా అప్పచెప్పాలి. నువ్వు ఒకవేళ ఏదైనా వ్యవహరిస్తున్నావు, నీ దేహేంద్రియ సంఘాతంతో నేను వేదాధ్యయనం చేస్తున్నానని అనుకో, కర్మలు చేస్తున్నాను అనుకో, సంపాదించానని అనుకో, సంతానాన్ని పొందానన్నా అనుకో, ఎంత ధనం సంపాదించా ఏదన్నా అనుకో, నాకు తెలియదు అంతాను. అదంతా కూడా పరమాత్మాధీనం అనే భావం నీకు ఉండాలి. నాదేం లేదండి, అంతా భగవంతుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లో జరుగుతోంది, నేనుగా చేశాననే భావం నాకేమీ ఇప్పుడు నేను అనుకోవటం లేదు అనే భావం నీకు చాలా అత్యవసరం. అంటే ఇక్కడ ఏదో ఇదంతా టక్కని మాటలు అని అట్లాంటి భావన కాదు, భావన ముఖ్యమని చెప్పాంగా. ఇందాక మాట్లాడిన మాటల్లో యమము నియమములు చెప్పగా ఇవి మనకి సిద్ధించని పక్షంలో ఏం చేస్తే బాగుంటుంది అని అంటే వితర్క బాధనం చెప్పమని చెప్పలా. అంటే కనీసం నీవు వీటిని చేయలేకపోతున్నాను, వీటి వల్ల నాకు ఈ ప్రతిబంధకాలు ఎందుకు ఎదురొస్తున్నాయో తెలియటం లేదు, దీన్ని నేను అరికట్టాలి, చాలా నీచ బుద్ధిలో నేనున్నాను, చాలా పొరపాటు పడుతున్నాను అనే భావన నీకు రోజు ఉన్నట్లయితే క్రమక్రమంగా కొంతకాలానికి దాంట్లోంచి నువ్వు బయటపడే అవకాశం ఉంటుంది. చేసేది కరెక్టు, ఎంత తప్పు చేసినా సరే నేను గొప్పవాడిని కాబట్టి అబద్ధాలు బాగా ఆడగలుగుతున్నా, ఇలాంటి మాటలు నువ్వు వద్దు, అలాంటిది పనికిరాదు అనే భావం ఒకటి మనం దీంట్లో వారు చెబుతూ, అందువలన ఏమన్నారంటే ఆలోచిస్తే నీ శరీరం నీదా. భాగవతంలో చోట మాట్లాడుతూ అన్నారు, ఈ శరీరం ఎవరిదని అడిగాడు. తల్లిదండ్రులదా అని ఒక ప్రశ్న. అవును, అంతే కదా, వాళ్ళ వల్లనే కదా మనకు వచ్చింది. లేదు, ఒక బలవంతుడిది అన్నాడు తర్వాత మాట్లాడుతూ. అంటే ఏమిటి, ఒక బలవంతుడు ఒక దుర్బలుణ్ణి అమాంతంగా చంపేస్తాడు. ఏం చేయగలడు వీడు వాడిని? ఈ శరీరం ఎవరి చేతిలో ఉంది? వాడి చేతిలో ఉంది. క్రేతుర్వా అని అడిగాడు. అంటే ఈ శరీరాన్ని వాడు ఉద్యోగరీత్యా కూరికి ఒక చోట ఒప్పుకున్నాడు. వాడు నుంచమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, వాడి అధీనంలో ఉంది శరీరం. ఇది శరీరం ఎవరిది? వాడిది. తెలియలా? లేదు, అది కాదండి. చివరిలో ఎవరు ఈ పడిపోతే వీడిని చూసేవాళ్ళు లేరు, కుక్కది అన్నాడు. అది పీక్కు తింటుంది కాబట్టి. లేదు, ఒకవేళ ఉందనుకో, అగ్నికి సంస్కారంగా ఇచ్చారనుకో, అగ్నిది అన్నాడు. కాల్ చేస్తుంది కదా అది చివరిలో. ఎవరిదని చెబుతావు ఇది? ఇంత అశాశ్వతమై ఈ రకంగా కనపడుతూ ఉండేటువంటి శరీరాన్ని చూచి అహంకరించటమా? అసలు వస్తుతః నువ్వు ఆలోచించు, నీకు కనపడేటటువంటిది పంచభూతముల యొక్క వికారాత్మకంగా కనపడుతోంది ఈ జగత్తు. పంచభూతాలు నీవే? నీ సొంత సొమ్మ? నీ బాబు ఇచ్చాడా? నీ తాత ఇచ్చాడా? పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం, ఇవన్నీ కూడాను అవే, దాని వికారమే నీకు ఇది పరమాత్మ యొక్క సృష్టిలో తైత్రీయోపనిషత్తు వింటున్నావు, అనేక ఉపనిషత్తులు వింటున్నావు. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అని వాటి యొక్క సమ్మేళనాత్మకం కదా ఇది. అలాంటి దాంట్లో నువ్వు దానివలన వాళ్ళు ఇచ్చినటువంటి పంచభూత వికారాత్మకమైనటువంటి శరీరాన్ని తీసుకుని వాళ్ళ వలన ఏర్పడినటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాలని లోపల పెట్టుకుని ఆ లోపల ఆయన ప్రవేశించి సత్యత్యాభవతు అని తైత్రీయం చెప్పినట్టుగా లోపల అంతర్యామిగా ఉండి వీటిని నడిపిస్తూ ఉంటే ఆయనే మనకి తిన్న ఆహారాన్ని అంతటినీ తిరిగి పచనం చేసి లోపల బలం ఇచ్చేవాడుగా వైశ్వానర స్వరూపంతా ఉన్నాడని ఇన్ని రకాలుగా మనకు ఉపనిషత్తులు అడుగడుగునా కూడా బోధిస్తున్నా కూడా పెడచెవిని పెట్టి నేనే చేస్తున్నాను, నేనే, నాది అని అనుకున్నావంటే దాని గురించి నేనేం మీకు వ్యాఖ్యానం చెప్పను.
కాబట్టి ఇది అంతా ఏమనుకోవాలి అంటే నీ భావన విను. నీకు తెలియపోతే ఎవరినైనా గ్రంథకర్తలను అడుగు చెప్తారు. పతంజలి మహర్షి చెప్పారు, శంకర భగవత్పాదులు చెప్పారు, ప్రతి వాళ్ళు చెప్తారు. వారు అన్నారు చోట మాట్లాడుతూ, సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు మాట్లాడుతూ ఇలా అంటారు, జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయ తవ భవతు యన్మే విలసితం. ఆయన యొక్క ప్రబోధ ఇలా ఉంటుందన్నమాట. అంటే సుఖం ఆత్మార్పణ దృశ అన్నాడండి. ఆత్మార్పణ దృక్కు, ఇదంతా నీకు అర్పిస్తున్నాను, నాదేం లేదు ఇక్కడ, దీంట్లో నేరుగా ఏం తెచ్చిందేం లేదు, పట్టుకొచ్చింది లేదు, పట్టుకెళ్ళేది లేదు, చివరికి మిగిలేది ఏమిటో నీకే తెలుసు, నాకు తెలుసు. శాస్త్రాన్ని ఉల్లంఘించావా? శాస్త్ర విధిముత్సుజ్వర్తతే కామకారత నసిద్ధిమవాప్నోతి న సుఖన్న పరాంగతిం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యో వ్యవస్థితో. భగవద్గీత గీతాచార్యుడు. ఆయనకి మాట బద్ధుడై మనం వ్యవహరించవలసిందే కానీ కాదంటానికి లేదు. కాబట్టి ఆత్మార్పణ దృశ సుఖమఖిలమాత్మార్పణ దృశ. తల్లి, ఓ జగజ్జనని, ఇదంతా నీది, నీకు అర్పిస్తున్నాను, నా దీంట్లో ఏం లేదు. చెప్తాను విను. ఏమిటో అంటున్నావు అంటావేమో ఒకవేళ. జపోజల్పశిల్పం, నేను మాట్లాడుతున్నాను, వ్యవహరిస్తున్నాను, ఇంట్లో అటు ఇటు ఏదో వాళ్ళతో మాట్లాడుతున్నాను, వీళ్ళతో మాట్లాడుతున్నాను, ఏదో కబుర్లు చెబుతున్నాను, ఏదో ఇదంతా కూడా నేనేమనుకుంటున్నానంటే తల్లి, నీ మంత్ర జపం, పంచదశి, షోడశి, బాల, గాయత్రి, మహామంత్రాలు అవే చెబుతున్నాను అనుకుంటున్నాను తల్లి. నేను వేరే మాట్లాడుతున్నాను నేను అనుకోవట్లేదు. జపోజల్పశిల్పం, చేతులు ఇలా ఆడిస్తున్నాను, జాడిస్తున్నాను, తిప్పుతున్నాను, కాళ్ళు తిరుగుతున్నాయి, తలకాయలు తిప్పుతున్నా, ఏమిటో చేస్తున్నాను. ఇదంతా ఏమిటో తెలుసా తల్లి? ఇదంతా ఈ శిల్పం సకలమపి ముద్రా విరచన. నీ పూజా సమయంలో ముద్రలు, ఖిచరీ ముద్ర అని నీకు ప్రదర్శిస్తూ ఉంటారు, చూసావా? శాస్త్ర ప్రకారంగా అవిగా నేను భావిస్తున్నా కానీ నేనుగా వేరే చేతులు తిప్పుతున్నాను. నా చేతులు కాబట్టి, నా చేతులు నాకు స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి నేను ఎంతైనా తిప్పగలను అలా అనుకోవట్లేదు తల్లి. నేను అలా మాట్లాడుకోవట్లేదు. సకలమపి ముద్ర విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం. తిరుగుతున్నాడు ఈ మూల నుంచి ఆ మూలకి, వాకింగ్ అంటున్నాడు, ఏమిటో తెలియదు, ఆ రోడ్డు అని తిరుగుతున్నాడు వీడు. ఇదంతా ఏమిటని అడిగాడు. ఈ పక్కన ఏదో ఒక భగవానుడు, ఈశ్వరుడు లింగం ఉంది. ఆయన పక్కమంటే తిరుగుతూ ప్రదక్షిణం చేస్తున్నాను అనుకుంటూ పో. నువ్వు తిరుగు, అది ఊరికే తిరగడం కాదు, పరమాత్మకి ప్రదక్షిణ రూపంగా తిరుగుతున్నాననే భావన నాకు పెట్టుకో. భావనకి డబ్బు నష్టమే ఉందిరా. ఏదన్నా 4 రూపాయలు ఎవరా అంటే అమ్మో అనంరా బాబు, నీ డబ్బు నాకు అక్కర్లేదు. మరి ఏమిటి? కేవలం భావన, పరమాత్మకి ప్రదక్షిణ రూపంగా తిరుగుతున్నాను అనే భావన నువ్వు పెట్టుకో. శివాలయంలోకి వెళ్ళావు, ప్రదక్షిణం చేస్తుంటావు కదా, ఎక్కడో ఇంకో గుళ్ళోకి వెళ్ళావు, ప్రదక్షిణం చేస్తావు కదా, అలా మిగతా చోట్ల కూడా అలాగే ప్రదక్షిణ రూపంగా నువ్వు వ్యవహరిస్తూ ఉండు తల్లి. నీ ఆలయానికి నీకు ప్రదక్షిణం చేస్తున్నానమ్మా, కాళ్ళు తిరుగుతున్నాయి. అదే అంటాడు భగవద్గీతలో శంకర భాష్యంలో చివరి మాట్లాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న చోట విష్ణోః క్రమోసి అనే మంత్రాలతో కర్మకాండలో చివరిలో తిరుగుతాడు. విష్ణోః క్రమోసి విభమాతి అని మంత్రాలు చెబుతాడు. కాళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు. అంతే, అంతకంటే వేరే చెప్పడానికి అవకాశం ఏం లేదు అక్కడ. నువ్వు ఆ భావంలోనే ఉండాలి. నేను తిరుగుతున్నాను అనే అహంకారం నీకు పనికిరాదు. కాబట్టి గతి ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతి విధి. అశనాది ఆహారం తీసుకుంటున్నాను, ఏదో ప్రాప్తించినటువంటి దాన్ని తింటున్నాను నేను. కానీ నువ్వు అలా అనుకోమోక. అది నువ్వు ప్రాణాయస్వహ అపానాయస్వహ అని హోమం చేస్తున్నావు. లోపల వైశ్వాన రూపంతో ఆ జగజ్జనని లోపల ఉంది, ఆమె వైశ్వానర స్వరూపంతో ఉంది అంటుంది నారాయణోపనిషత్తు మాట్లాడుతూ. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం అగ్నిరూపేణ విద్యమానం. అగ్నిస్వరూపంతో ఆమె ఉంటుందట. ఆమె కంటే అగ్ని వేరే లేదంది.
తన తపస్సుతో ప్రజ్వలిస్తోంది అని చెప్పింది ఒక మంత్రంలో మాట్లాడుతూ. కాబట్టి ఆమె లోపల వైశ్వానర స్వరూపంతో ఉంటుంది, ఆమెలో నువ్వు హోమం చేస్తున్నావు అనే భావన నీకు అవసరం. అది లేకుండా ఏదో ఏదో నువ్వు తింటున్నావు, నేను కాబట్టి ఇన్ని కొనుక్కోగలిగాను, ఇన్ని బా ఇల్లుట్టు మాట్లాడడం మాకు అలాంటిది వద్దు నీకోసం. కాబట్టి ఆత్మార్పణ ఆహుతి విధి ప్రణామ సంవేశ. నేను ఏదో లోకంలో కళ్ళు తెరుస్తున్నాడు, కళ్ళు మూస్తున్నాడు ఏమిటో అంటూ ఉంటాడు కొంతమంది. ఏమిటో తెలియదు మనకి. లేకపోతే ఇలా పడుకున్నాడు కాసేపు, పాపం లేవలేని పరిస్థితుల్లో శరీరం స్వాస్థ్యం తప్పింది, అలా పడుకున్నాడు. ఇదంతా ఏమిటంటే, తల్లి నీకు నమస్కారం చేస్తున్నానుగా భావిస్తున్నాను నేను, అంతేగాని నేనేదో మరో రకంగా అనుకోవటం లేదా తల్లి. ప్రణామ సంవేశ అని అంటూ మాట్లాడుతూ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవతు భవతు జన్మే విలసితం. నీకు చేసేటటువంటి సపర్యలు, షోడశోపచార పూజలు కానీ, భావనోపనిషత్తు అనే ఉపనిషత్తు ఉంది, ఆశ్చర్యకరమైన ఉపనిషత్తు. బ్రహ్మాండమంతా కూడా పరమాత్మపరమే, అర్పించడమే. ఇక్కడ నీకు మిగిలేది ఏముండదు, అక్కడ ఆశ్చర్యమైనటువంటిది ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్ రహస్యమే ఇదిగో ఎన్మే విలసితం. ఏదేది నేను చేస్తున్నానో అదంతా కూడా సపర్యాపర్యాయ, నీవు చేసే పూజా విధానమే దాన్ని, నేను వేరుగా ఏదో వ్యవహరిస్తున్నానని నా జీవిత సర్వస్వం, నాది ప్రతి విషయము నీకు అర్పించి యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యస కౌంతేయ తత్కురుష్వ మదర్పణం గీతలో భగవానుడు అన్నారు. ఏది నువ్వు చేస్తున్నావో అదంతా నాకు అర్పించి, యత్కరోషి చేసేది ఏదైతే ఉందో అదంతా కూడాను, యదశ్నాసి ఎత్ తింటున్నావో, యద్ధవి యత్పిబతి వారంటారు, ఏదైతే నువ్వు అగ్నిహోత్రంలో హోమం చేస్తున్నట్టుగానే మనకి ఆత్మయజ్ఞం అని ఒకటి ఉంది నారాయణ ఉపనిషత్తులో, చివరి మాట్లాడతారు అక్కడ. అవన్నీ కూడా అక్కడ ఈ భావాలన్నీ కూడా చెబుతుంది. పరమాత్మ భగవద్గీతలో మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యస కౌంతేయ తత్కురుష మదర్పణం. నాకు ఇస్తున్నట్టుగా భావించు, నువ్వు అంతా నాకే అర్పించు, నువ్వు నాకే హోమం చేయి, అన్నీ కూడా నాకే ఇస్తున్నట్టుగా నువ్వు భావించు, నీకు పరిపూర్ణ ఫలం లభిస్తుంది. నీకు మాటేనండి, దీంట్లో పెద్ద నష్టమేం లేదు. వాళ్ళు ఇచ్చిన జలమే వాళ్ళకి అర్పించడం, వాళ్ళు ఇచ్చినటువంటి పంచభూతాలే వాళ్ళకి అర్పించడం. నువ్వు వేరే కొనుక్కురావక్కర్లేదు. నువ్వు ఆకాశం కొనుక్కొస్తావా? ఎవడమ్ముతాడు? ఏ కొట్లు దొరుకుతుంది నీకు? అసలు ఎంత డబ్బిస్తావు? లేకపోతే నీకు జలాన్ని కొనుక్కోవడం కోసం గుద్దులు ఆడుకుంటున్నారు. భగవంతుడు ఇచ్చినటువంటి వర్షోదకాన్ని పంచుకోవడానికి ఆ నదులు, ఈ నదులు, ఆ నది నీది, ఆ నది నాది అని వీళ్ళు కొట్టుకుంటున్నారు ఇక్కడ. అసలు ఆయన వర్షం కురిపించకపోతే వీడు కొట్టుకోవడం లేదు, ఏముండదు అక్కడ. ఇదంతా మన చేతిలో ఉందా? ఈ సంవత్సరం పొంగి వెళ్ళిపోయినాయి, వాడు బిగించేద్దామని వాడు అనుకుంటుంటే వాడు కట్టలు తెగిపోతాయని భయం వేసి వాడు నీళ్ళు పెట్టేశాడు. ఏం చేస్తాడు వదిలిపెట్టగా? సముద్రుడు అన్నాడు అన్నింటికి భరించేవాడు మహానుభావుడు. అలాగా ఇవన్నీ కూడా మన చేతిలో ఏం లేవే అనే జ్ఞానం కనీసం ఆ భావన నీకు ఉండాలక్కర్లేదా? మన్మనాభవం అద్భక్తో మధ్యాజీ మాన్ నమస్కురు, నా మనస్సుతో ఉండి ఎప్పుడూ కూడాను నాకు నమస్కారం చేయి అని పరమాత్మ స్వయంగా అలా చెబుతూ ఉంటే ఆయన చాలా అహంకారండి, అన్నీ నాకు చేయమంటాడు ఏంటండి అని కొంతమంది వ్యాఖ్యానం తెలుసుకొని నీకు అందరూ లోకం అదనమాట, అలాంటిదనమాట. కాబట్టి ఈ రకంగా భక్తి విశేషం ఏదైతే ఉంటుందో సమర్పణ బుద్ధి, అదిగో అది సమాధి. దానివల్ల నీకు దేహాంతంలో సర్వవస్తు జ్ఞానం తెలుస్తుంది అన్నాడండి. నీకు ఎక్కడ ఏ వస్తువు ఉంటుందో ఆ వస్తువు కూడా నీకు సాక్షాత్కరిస్తుంది. హిమాలయాల్లో ప్రస్తుతం ఒక చోట నుంచి ఒక చోటకి ఒకానొక వ్యక్తి వెడుతున్నాడు, ఇంకా మీరు చూస్తాడు. ఎలా చూస్తాడో తెలియదండి, వాడికి ఆ జ్ఞానం కలుగుతుంది. దూరదర్శనం అవన్నీ కూడా సిద్ధిస్తాయి. చెబుతారు యోగ సిద్ధుల్లో ఎన్ని యోగ సిద్ధులు చెబుతారో వీళ్ళు ఆశ్చర్యకరంగా పతంజలి మహర్షి మాట్లాడతారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడాను యమము నియమము, వీటిని ఆచరించడం వల్ల యోగికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వాటన్నిటి కూడాను మనకి సూత్రాలతో పతంజలి మహర్షి చెప్పారు. తర్వాత మాట్లాడుతూ యమ నియమ ఆసనం మూడో అంగం, దీని గురించి మాట్లాడాలి. వారు అన్నారు స్థిర సుఖమాసనం అని ఒక సూత్రం నశించారు ఆయన.
ఆసనాలు అనేక రకాలుగా ఉన్నాయండి. దాంట్లో ఉపనిషత్తుల్లో కానీ ఇంకా ప్రతి పురాణంలోనూ ఉంటుంది. ఈ విషయాలు లేకుండా అసలు ఈ పురాణం అంటూ ఉండదు. వాళ్ళు రకరకాల ఆసనాల గురించి చెబుతారు. ఏదో భద్రాసనం అని ఇంకా అనేక రకములైనటువంటి ఆసనాలు చెప్తారు. అన్నింటికంటే చివరిలో 9 ఆసనాలు చెప్పినటువంటి ఒక ఉపనిషత్తు ఉంది. చివరిలో స్థిరాసనం అని ఒకటి చెప్పింది. అది అంటే సుఖాసనం. ఏది వేసుకుంటే నువ్వు సుఖంగా కూర్చుని భగవంతుడి ధ్యానం చేయడానికి కుదురుతుందో అది వేసుకో. వాళ్ళేదో చెప్పారు కదా అని అది కుదరకపోయినా అనవసరంగా శరీరాన్ని నువ్వు ఇబ్బంది పెట్టి దానివలన నరాలన్నీ బిగిసిపోయి రేపొద్దున లేవలేక అసలు పని ఆగిపోయేటట్టుగా అటువంటి వద్దు. వాళ్ళు చెప్పారు కదా అని నువ్వు అన్నీ కుదరకపోతే చెయ్యొద్దు. ఏది వీటల్లో నీకు సుఖమవుతుందో అది 9వది. ఆ సుఖాసనాన్ని గురించే పతంజలి మహర్షి కూడాను స్థిర సుఖమాసనం అనే ఆసనాన్ని గురించి మాట్లాడారు. దీన్ని గురించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబుతారు, పతంజలి మహర్షి చెబుతారు. ఇలా అనేక మంది అనేక విషయాలు ఈ ఆసనాన్ని గురించి. ఇది అష్టాంగ యోగాలలో 3వది, యమ నియమం ఆసనం. దాని గురించి మాట్లాడదాం.